మీరు చవకగా ఫ్లైట్స్ని బుక్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం గూగుల్ కంపెనీ వాళ్ళు కొత్త ఏ సెర్చ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అలానే సైబర్ సెక్యూరిటీ దాడుల్ని తగ్గించడం కోసం కొత్త ఏ మోడల్ని తీసుకొచ్చారు. లేటెస్ట్ ఏ మోడల్స్ గురించి ఈ రోజు మన ఏ టూర్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏ టూర్స్ తెలుగు. మొదటగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఫ్లైట్ డీల్స్ అనే ఒక కొత్త ఏ పవర్డ్ ఫ్లైట్ సెర్చ్ టూల్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఇలాగా గూగుల్ సంబంధించిన ఫ్లైట్ డీల్స్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇలాగ సెర్చ్ చేయొచ్చు అనమాట. వీక్ లాంగ్ ఏదైనా మీరు వెళ్దాం అనుకున్న రూట్ లాంటిది మెన్షన్ చేసిన తర్వాత వీక్ లాంగ్ ట్రిప్ వెంటర్ టు సిటీ విత్ గ్రేట్ ఫుడ్ నాన్ స్టాప్ ఓన్లీ అని చెప్పి ఎవరైనా ఒక ఎంటర్ చేశారనుకుందాం. ఎక్కడెక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి, దాంట్లో మీకు తక్కువ ప్రైస్కి ఏ ఫ్లైట్ ఆప్షన్ ఉన్నది అనే సమాచారాన్ని అయితే గూగుల్ వాళ్ళైతే ఆఫర్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే ఫ్లైట్ డీల్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. మన భారతదేశంలోకి అయితే అందుబాటులో లేదు. అమెరికా వంటి దేశంలో అయితే కనుక చవకగా మనకి ఫ్లైట్ డీల్స్ ఎవరైనా పొందాం అనుకుంటే కనుక గూగుల్ సంబంధించిన ఈ ఫ్లైట్ డీల్స్ యూస్ చేసుకుని తక్కువ ధరకు అయితే మీరు ఫ్లైట్ ట్రావెల్ అయితే పొందవచ్చు. అయితే ఇది కొత్త ఫీచర్ అంటే కనుక ఇప్పటికే మనకి మార్కెట్లో చాలా ఫ్లైట్ రిలేటెడ్ బుకింగ్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లో కూడా మనకి ఇంచుమించుగా ఎక్కడ తక్కువగా మనకి ఫ్లైట్ లభిస్తుంది అనే సమాచారం కూడా లభిస్తుంది. మరి వీళ్ళు కొత్తగా ఏమేమి చేశారనే పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే కొంత డీటెయిల్ గా మీరు అడగచ్చు. యూజువల్ గా మీరు ఏమైనా ఫ్లైట్ బుకింగ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే సమాచారం ఇవ్వడమే మాత్రమే తప్పిస్తే నేను మంచి ఫుడ్ ఉండాలి, లేకపోతే ఇక్కడ హాలిడే ట్రిప్స్ కి వెళ్ళాలి, ఎంత డీటెయిల్ గా మీరు అడిగి ఆ ఫ్లైట్ బుకింగ్ అనేది అంత ప్రిసైజ్ గా ఏ టెక్నాలజీతో యూజ్ చేస్తే మాత్రం గూగుల్ కంపెనీ వాళ్ళ ఫ్లైట్ డీల్స్ అనే ఒక ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ ప్రీవియస్ గా అయితే ఓన్లీ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూ టు అండ్ ఫ్రో అడ్రస్ మాత్రం పెడితే అలాంటి టూల్స్ ఉన్నాయి. కానీ ఇంత స్పెసిఫిక్ గా వచ్చిన ఏ టూల్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళతో చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే HMN UK కంపెనీ వాళ్ళు బ్రాండ్ ఇన్సైట్స్ అనే ఒక కొత్త ఏ టూల్ అయితే తీసుకొచ్చారన్నమాట. మరి ఏ టూల్ వల్ల ఉపయోగం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే సో ఇవాళ మన యూసేజ్ ChatGPT కానీ జెమినై మెటా ఇలా చాలా యూసేజ్ పెరిగిపోతుంది కదా. మీరు గనక ఎవరైనా ఒక ChatGPT యూస్ చేసి పలానా ఒక కంపెనీ ఏదో ఒక ర్యాండమ్ గా ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ChatGPT కూడా చెప్తుంది కదా ఈ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇస్తుంది కదా. సో ఈ ఎగ్జాక్ట్ గా హ్యావర్స్ కన్వర్జ్డ్ ఏం చేస్తుందంటే LLM మోడల్స్ మీ కంపెనీ సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా యూజర్స్ అడిగిన క్వశ్చన్ కి రెస్పాన్స్ గా ఇస్తుందా లేదా అంత డీటెయిల్ గా వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారంట. ఇప్పటి వరకు మనం గూగుల్ సెర్చ్లో మనకు వెబ్సైట్ డీటెయిల్స్ వస్తే మన ప్రోడక్ట్ జనాలకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు జనాలందరూ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కాకుండా ChatGPT జెమినై ఇలాంటి మోడల్స్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇది మంచి ప్రోడక్ట్ కాదు అలా మనం అడిగిన టైంలో మీ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ ఆ మోడల్లో వస్తుందా లేదా, లేకపోతే దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, అలాంటి ఒక సర్వీసెస్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ChatGPT, ఆంట్రోపిక్, జెమినై, సోనార్, పర్ప్లెక్సిటీ, గ్రాక్. సో ఈ మోడల్స్ ద్వారా కంపెనీ సంబంధించిన బ్రాండింగ్ డీటెయిల్స్ ఏ మోడల్స్ లో ఎలా ఉంది దానికి సంబంధించిన రియల్ డేటా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. అలానే ఈ టూల్ ఏదైతే ఉందో మరింత విజిబిలిటీ ఈ ఏఏ మోడల్స్ లో ఇచ్చే విధంగా అయితే వీళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మన డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ గూగుల్ సంబంధించిన ఆ అఫీషియల్ వెబ్సైట్ లో సెర్చ్ చేయగానే మన వెబ్సైట్ వస్తే అది డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటాం. బట్ ఇప్పుడు ఏఏ మోడల్స్ లో కూడా మన ఇన్ఫర్మేషన్ వస్తే అది కొత్త రకమైన డిజిటల్ మార్కెటింగ్ టూల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టిఫానో బావో అనే ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ అటాక్స్ ని తగ్గించడం కోసం ఒక ఏఏ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అమెరికా వంటి దేశాల్లో తీసుకుంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువ నమోదు అవుతూ ఉంటున్నాయి అనమాట. ప్రతిరోజు కూడా 2000 పైగా సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సంవత్సరానికి 16 బిలియన్ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. కేవలం అమెరికా దేశంలోనే 7,50,000 ఉద్యోగాలు సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయన్నమాట. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ థ్రెట్స్ ఏదైతే ఉన్నాయి అంటే సైబర్ నేరగాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే వస్తున్నారు. ఎప్పుడైతే డిజిటలైజేషన్ పెరిగిన అప్పుడు ఇలాంటి సైబర్ నేరగాలు అయితే పెరుగుతుంటున్నారు. సో దానికోసం ఎగ్జిస్టింగ్ ఆర్ సిస్టమ్స్ మరింత స్మార్ట్ గా పనిచేసే విధంగా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమె ఇంకా స్మార్ట్ గా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అయితే డెవలప్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఈమె డెవలప్ చేసిన ఏ మోడల్ కి 2025 సంవత్సరం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ద్వారా ఈమెకు ఒక సర్టిఫికేషన్ కూడా వచ్చింది. ఈ ఒక షీల్డ్ కూడా అందుకున్నారన్నమాట. కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈమెకి అవార్డు కూడా వచ్చిందని చెప్తున్నారు. సో ఇది వాళ్ళ టీం అనమాట. వీళ్ళ టీం అందరూ కలిసి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా ఒక కొత్త మోడల్ అయితే డెవలప్ చేశారు. సో ఈ ఏ మోడల్ ద్వారా ఏంటంటే సైబర్ దాడుల్ని కొంత మేరకు అరికట్టబోతుంది అనమాట. ఏ సంబంధించిన కొత్తగా తీసుకొచ్చిన ఏ మోడల్స్ మన ఏ ప్రపంచంలో జరిగే కొన్ని ఇంపాక్ట్ గురించి సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెక్ట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.